సిగ్నల్స్ అని అర్థమవుతుందా మీకు? తేట తెల్లవండి. అందరికీ నమస్కారం, మిత్రులందరికీ, మేడం గారికి అందరికీ నమస్కారం, మీ వ్యూవర్స్ కూడా. ఇప్పుడు ఈరోజు సాయిరెడ్డి గారు ట్వీట్ చదివితే, సాయిరెడ్డి గారు ఏమన్నా వెనుజులా అమెరికా విభేదాల్లో మాట్లాడాడండి? అది అర్థం చేసుకో. ఆయన అంతర్జాతీయ విషయాలు మాట్లాడతాడా సాయిరెడ్డి గారు? మాట్లాడతారులే. ఆయన స్థాయి, ఆయన యొక్క ఆలోచన తీసేయద్దు దయచేసి. గతంలో ఆయన పరిధి, ఆయన గతంలో వైజాగ్ లో ఏదో షిప్ వచ్చినప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు క్లాస్మేట్ అనేది అన్నారు. ఓకే ఓకే, ఎక్కడన్నా ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ చదువుకొని ఉండొచ్చు, అది తీసేయండి. కానీ ఆయన ఆలోచన పరిధి, ఆయన అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే తక్కువ చేసి మాట్లాడటం కదా, ఆయనకున్న అండర్స్టాండింగ్, ఆయనకున్న ఆలోచన పరిధిని నేను చెప్తా ఉన్నాను. ఆయన ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడాడు. ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఓన్లీ, నాట్ అదర్ దాన్ దట్. మనం అంత దూరం ఆలోచించాల్సిన పని లేదు. ఆ ట్వీట్లో క్లియర్గా ఉంది, కేటగారికల్గా ఉంది, బిట్వీన్ ది లైన్స్ ప్రతి అక్షరం మనకు అర్థం అవుతా ఉంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అడ్రస్డ్ టు జగన్ అండ్ హిజ్ కోటరీ. ఆ కోటరీ యొక్క ప్రమాదం నుంచి జగన్కి హెచ్చరికలు పంపించాడు ఆయన. అయ్యా, బాగుపడితే బాగుపడు, లేకపోతే అయిపోతావు నువ్వు, నేను ఏదో ఒకరోజు ఎత్తుకెళ్తారు, సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు, నువ్వు అర్థం చేసుకో, లేకపోతే నువ్వు అయిపోతావు అని చెప్పాడు. దాన్ని అర్థం చేసుకోవడం క్లియర్గా అర్థం అవుతుంది. దాంట్లో ఏం మనం దాచాల్సిన అవసరం లేదు. హెచ్చరికే కాదు, మనం కూడా ఎదురు చూస్తున్నాను. నేను గత 1.5 yearగా చూస్తూ ఉన్నాను. నేను లిక్కర్ కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం. డిస్పైట్ అదర్ కుంభకోణాలు తీసేయండి, ఇన్స్పైట్ ఆఫ్ చాలా మనీ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ తీసేయండి. కానీ లిక్కర్ కుంభకోణం 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్లో వీళ్ళు దొబ్బిన డబ్బులు, వీళ్ళు దోచుకున్న డబ్బులు కనీసం 10,000 నుంచి 15,000 నుంచి 20,000 కోట్లు ఉంటాయని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. చివరికి ఎంక్వైరీ కమిషన్, ఎంక్వైరీ ఏజెన్సీస్ 3,500 కోట్లు 4,000 కోట్లకు ఫిక్స్ చేశారు ట్రాన్సాక్షన్స్ అన్నీ. గోల్డ్ ఎక్కడ కొన్నారు? 400 కోట్లు గోల్డ్ కొన్నారండి. దీంట్లో ట్రాన్సాక్షన్ క్లియర్గా అర్థమైంది కదా. విదేశాలకు ఎట్లా పంపించారు, హైదరాబాద్లో హాస్పిటల్స్ ఎలా కొన్నారు, వేరియస్ ప్లేసెస్లో ఆస్తులు ఎట్లా కొన్నారు, ఇవన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి విత్ డాక్యుమెంట్స్. మరి ఇవన్నిటిని ఈడీ చూడాలి కదా. ఈడీ ఎందుకు వెయిట్ చేస్తూ ఉంది అని అందరూ కూడా, రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈడీ ఇప్పటికే లేట్ చేసింది, ఇంకా వాళ్ళ యొక్క ఆ క్రెడిబిలిటీని క్వశ్చనబుల్ అవుతుంది. ఈడీ క్రెడిబిలిటీని ఇంత కుంభకోణం జరిగితే, ఇంత స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, లక్షలాది మంది ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటే వాళ్ళ నేరస్తుల్ని మీరు విచారించడానికి ఇంత టైం పడుతుంది, 1.5 years పడుతుందా? బట్ ఇప్పటికైనా వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ తేలాలి కదా, ఆ డబ్బులు ఎక్కడ పోయి తేలాలి కదా. ఎవరు చూస్తారు డబ్బు ట్రాన్సాక్షన్? ఎవరు చూస్తారు? రాష్ట్ర ఏజెన్సీస్కి అవకాశం లేదు. ఓన్లీ ఈడీ ఒక్కటే చేయగలదు. ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ దుబాయ్ ఎట్లా వెళ్ళాయి, వేరే రూట్లో గోల్డ్ ఎట్లా కొన్నారు, ఆ గోల్డ్ ఎలా కొని మళ్ళీ క్యాష్గా ఎట్లా వచ్చింది, ఇవన్నీ రావాలంటే ఈడీ ఓన్లీ. అందువల్ల రాష్ట్ర ఏజెన్సీస్కి ఆ పవర్ లేదు. కాబట్టి ఈడీ ఇప్పటికే డిలే చేసింది, చేయాలి. లేకపోతే ఈడీ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం అవుతుంది, వాళ్ళ యొక్క విచారణల మీద అనుమానం వస్తుంది. ఇప్పటికే లేట్ చేశారు. నేను విచారణ జరుగుతోంది, విచారణ స్పీడ్ గానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే 22 రమ్మని ఈయనకు చెప్పారు, నోటీస్ ఇచ్చారు. 23 రమ్మని మిథున్ రెడ్డికి ఇచ్చారు. ఇంకెవరికెవరికి ఇస్తారు, ఖచ్చితంగా నడుస్తుంది. ఆల్రెడీ కసిరెడ్డి రాజిరెడ్డిది విచారణ జరిగింది.